కొత్త సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో వీకెండ్ సిద్ధమైంది. ఈ వీకెండ్లో స్ట్రైట్ తెలుగు మూవీస్, అలాగే డబ్బింగ్, రీ రిలీజ్ సినిమాలతో కలిపి దాదాపు ఈ వీకెండ్లో 10 సినిమాలైతే థియేటర్లో సందడి చేయనున్నాయి. ఆ సినిమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు సినీ షాడో. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేస్తున్న మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ మూవీలో శ్రీకాంత్ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నటిస్తుంటే, రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ను ఈ మూవీలో చాలా ఎంటర్టైనర్ గా డైరెక్టర్ నాగేశ్వరరావు ఈ మూవీని తీశారు. మరి థియేటర్లో ఎలా సందడి చేస్తుందో చూడాలి. త్రివీర్, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓ సుకుమారి. విలేజ్ బ్యాక్డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా హీరోయిన్ కి తనకున్న ప్రాబ్లం ని ఎలా హ్యాండిల్ చేసిందనేది కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో చూపిస్తున్నారు. మరి థియేటర్లో ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కుటుంబ విలువలతో విలేజ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న మూవీ వెంకటరామయ్య గారి తాలూకా. ఈ మూవీ జూలై 17న రిలీజ్ అవుతుంది. ఈ వారంలో రిలీజ్ అవుతున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఎంఆర్పి. ఒక డెడ్ బాడీ చుట్టూ తిరిగే కథను డైరెక్టర్ శరవణ్ జస్తా కామెడీగా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి థియేటర్లో ఎలా నవ్వులు పోయిస్తుందో చూడాలి. వీటితో పాటు రాజాదిరాజా, ఒక కోర్టు కేసు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే విశాల్ అంజలి నటించిన మొకటం, జీడియన్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక రీ రిలీజ్ విషయానికి వస్తే రామగోపాల్ వర్మ డైరెక్షన్ చేసిన రక్త చరిత్ర, సిద్ధార్థ్ కల్ట్ క్లాసిక్ మూవీ ఓయ్ సినిమాలు అయితే థియేటర్లో సందడి చేయనున్నాయి. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.